వచ్చును. మరణం అందరికీ వచ్చు. ఇక్కడ ప్రాముఖ్యమైన మరొక మాట చదువుతున్నాను, కనుక బ్రతుకు వారు దానిని మనసును పెట్టుదురు. ఈరోజు మనం ఇంకా బ్రతికున్నాం. సూర్యమ్మ గారు ఆమె ప్రాణం విడిచి ప్రభువును నిద్రించారు. ఆ భౌతికాయ చుట్టూ చెరవేసిన మనం, పిల్లలు, కుటుంబాలు, లేక అక్కడ బంధువులం, సావిశ్వాసం, మనం ఇంకా బ్రతికున్నాం. అయితే ఇలాంటి సందర్భం మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే, ఒక దినం ఉంది నా జీవితంలో, నేను కూడా ఈ మార్గం కూడా వెళ్ళాలి. సూర్యమ్మ గారు నాతో మాట్లాడుతుంది, నేను వెళ్తున్నాను, అయితే మరణం అందరికీ వచ్చును, ఎవరైతే బ్రతికున్నారో వారి సంగతిని మనసును పెట్టుదురు అని. కాబట్టి ఈ మధ్యాహ్నం ఆమె ఉదయకాలం మా భౌతికాయం చుట్టూ చేరవచ్చిన మనం, ఆమె తన మరణం ద్వారా మనతో మాట్లాడుతుంది. మీరు ఆశ్చర్యపడద్దు, నేను వెళ్తున్నాను, లోకము మార్గం, లోకం అంతా పోయిన మార్గం. ఈ మాట 1వ రాజులు 2వ అధ్యాయంలో చెప్పాను కదా. దావీదు మరణకాలం సమీపించినప్పుడు ఆయన మాట అన్నాడు. ఎవరితో అన్నాడు అంటే తన కుమారుని పిలిచి అన్నాడు, సొలొమోని పిలిచి అన్నాడు. పిలిచి అంటూ ఒక మాట అన్నాడు, కావున నాయన ధైర్యం తెచ్చుకోము అన్నాడు. ఈ మాట జ్ఞాపం చేస్తున్నాను పిల్లలు, వారి కుటుంబాలకు. సూర్యమ్మ గారు మీతో చెప్పే మాట ఇదే, నేను వెళ్తున్నాను, ఈ లోకులందరూ పోవలసిన మార్గమే నేను పోతున్నాను, అయితే బ్రతికున్న మీరు ధైర్యం తెచ్చుకోండి అని ఆమె చెబుతున్న మాట మనసును మనం ఉంచాలి, మనసును మనం ఉంచాలి. కనుకనే మనం కూడా ఆ ప్రకారం మనసును ఉంచి ఆదరణ, ధైర్యం మనం పొందాం. ఒక తల్లి వారిని ఆదరిస్తుందట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో, ఈ లోకంలో జీవించిన కాలంలో పిల్లల కుటుంబాలు ఎలాగా ఆమె పోషించి, ధైర్యపరిచి, ఆదరించి, పెంచి, పెద్ద చేసి చేస్తూ వచ్చారు. అయితే ఆమె ఎడబాపులో కూడా ఆ పిల్లలతో ఆమె ముఖ్యంగా మాట్లాడుతూ సూటిగా, కావున మీరు ధైర్యం తెచ్చుకోండి అని. అయితే మరొక మాటని జ్ఞాపించాలి ఇప్పుడు ఆమెను గురించి. ఏమిటి అని అంటే, మనకు వచ్చిన మనం చదివాం, అది సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 10వ వచనంలో చదివాం. మనం అందరికీ వచ్చునని మనం విన్నాం కదా. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు బిలాము. ఆ బిలాము ఏమంటున్నాడు అంటే, నాకు మరణం వస్తుంది, తనకు తెలుసు తనకు మరణం వస్తుంది. మరి ఏంటి సంగతి అని అడిగితే తను అంటాడు, నాకు ఆ మరణం వచ్చినప్పుడు ఎలాంటి మరణం రావాలి అంటే, నీతిమంతుని మరణం వంటి మరణం నాకు లభించునుగాక అన్నాడు. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఏమి నొప్పి బాగా మంచాన పడకుండా ప్రాణం విడిస్తే అది మంచి మరణం అనుకుంటుంటారు కొంతమంది. శారీరకంగా ఒక రీతిగా మంచిదే అది, కానీ ఎందుకంటే దేహంలో ప్రయాసపడ ఇతరులు కూడా ఇబ్బంది పెట్టారు. ఈమె కూడా అంతే, సూర్యమ్మ గారు చివరిదాకా హఠాత్తుగా వచ్చింది. ఆ తర్వాత వెంటనే దేవుడు అనుమతించాడు మరణాన్ని. ఆమె మార్గంలో వెళ్ళిపోయారు. చివరి వరకు బాగా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఇది భౌతికంగా ఒకటి మంచిదే. అయితే మరొక విషయం చెప్పాలి, మంచి మరణం ఏమిటి? ఆ మనిషి అన్నాడు చూడండి, బిలాము, నీతిమంతుని మరణం వంటి మరణం నాకు. అంటే ఒక వ్యక్తి లోకంలో పాపిగా జన్మించిన, పాపిగా మరణించే అవసరం లేదు, నీతిమంతుడుగా మరణించ వీలుంది, అది తాను ఆశపడ్డాడు. సూరమ్మ గారి విషయానికి వస్తే అది ఎంతో వాస్తవం. లోకంలో అందరిలాగానే జన్మించి, బైబిల్ చెబుతుంది, పాప సహితులలో నుండి పాప రహితుడు లేనివాడు ఎవడన్నా పుడతాడా? ఎవడో పుట్టాడు, అందరం అలాగే పుట్టాం పాపంలోనే. అయితే ఈరోజు సూరమ్మ గారు చనిపోవడం అనేది, ఆమె నిద్రించడం అనేది ఒక పాపిగా కాదండి. ఇది ఒక సవాల్, గుర్తుంచుకొని మాట వినే వాళ్ళందరూ. ఆమె ఒక నీతిమంతురాలుగా మరణించింది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పాపిగా జన్మించిన, అయితే ఈరోజు నీతిమంతురాలుగా మరణించడం అనేది అది ఎంతో ధన్యమైనటువంటి మరణం. అందుకనే బైబిల్ చెబుతుంది, ప్రకటన గ్రంథం 14:13లో, అంతటి ఇప్పటి నుండి ప్రభునందుని మృతులందు మృతులు ధన్యులు,
వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంట పోతునని మనుషులుగా చెప్పింది ఇది. ఆత్మ చెప్పాడు, దేవుడే చెప్పాడు. ఎంత వాస్తవం! అందుకే ఈ మాట వినే ప్రియమైన సోదర సోదరులారా, ఎలాగ జన్మించామో మనకు తెలుసు. అయితే ఎలా జీవిస్తున్నాం ఇప్పుడు? ఒకవేళ మరణం మనకు సమీపించినప్పుడు వచ్చినప్పుడు నీతిమంతులుగా మరణించబోతున్నామా, లేక జన్మించిన పాపులను జీవిస్తూ వ్యసనాలు బానిసవై అలాగ పాపులని మరణించబోతున్నామా? సూనమ్మ గారు అదే మన అడుగుతుంది. నా ఇంటి వారు, నా బంధువులు, నా సంబంధులు, నా స్నేహితులు, నా పరిచయస్తులు, ఇదిగో లోకులందరూ పోసిన మార్గం నేను పోతున్నాను ఒకటి. అయితే ఎలా పోయినాను నేను? ఆ రోజు ఆ వ్యక్తి అన్నాడు బిలాం అనే అతను. ఈరోజు నేను చెప్తున్నా, నాకు నీతిమంతుల మరణం అంటే మరణం నాకు దొరికింది అని ఆమె చెబుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మీకు ఎలాంటి మరణం దొరకబోతుంది? నువ్వు ఎలాంటి మరణం పొందబోతున్నావు? ఒక్కసారి ఆలోచన చేసుకో. ఎందుకని నీతిమంతుల మరణం అంత అవసరం? అక్కడే చివరిలో మరొక మాట రాయబడింది, నా అంతము వారి అంతం వంటిది అవును కాక. ఇప్పుడు అంతానికి వచ్చాడు. అంతం ఏమిటి? నీతిమంతుల అంతం ఏమిటి అనే విషయాన్ని కనుక మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యంలో చెప్తున్నాను. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. అందుకనే నీతిమంతుని మరణం చాలా అవసరం. 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీతిమంతులు నశించుట చూచి ఎవడును దాని మనసును పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి తోచదు. నీతిమంతులు వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు. తమకు సూటిగా ఉన్న మార్గము నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుతున్నారట. అదండి, నీతిమంతులు కొనిపోబడుతున్నారు. ఎక్కడికి? వారు విశ్రాంతిలోనికి కొనిపోబడుతున్నారు. ఇందాక మనం విన్నాం 14-13 ప్రార్థనలో ప్రభువైన దేవుడు చెప్పాడు, వారు తమ ప్రయాసను మాని విశ్రాంతి పొందుదురు అన్నారు. పరదేశం అనేది ఒక విశ్రాంతి స్థలం. యేసు ప్రభువు వారు శిలువ మీద దొంగతో మాట్లాడినప్పుడు, నేనే నాతో కూడా నీవు పరదేశంలో ఉంటావంటే, ఆ విశ్రాంతిలో నీవు నాతో కూడా ఉంటావు. అందుకనే మనందరికీ తెలుసు 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి విశ్రాంతి స్థలం, రెండవది వేదన స్థలం. ఒక మాట చెప్తున్నాను, నీతిమంతులు కొనుకోబడి చూచి చాలా మంది ఏం చేయరట, ఆ సంగతిని మనసులో పెట్టారు. అదే ఎవడో ఒకడు, ఒక సినీ యాక్టరు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ధనవంతుడు, ప్రపంచ కుబేరుడు జన్మించిన పాపులనే మరణిస్తే ప్రపంచం అంతా జ్ఞాపం చేసుకుంటుంటారు. అలాగే బైబిల్లో లూకా 16వ అధ్యాయంలో 2 ఉన్నారు. ఒకడు ధనవంతుడు, రెండవవాడు పేదవాడు, లాజరు పేదవాడు. ధనవంతుడు చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు అంతే. అయితే లాజరు బీదవాడు చనిపోయాడు, దేవదూతలు వచ్చి అతన్ని కొనిపోయినారట. అయితే వారిద్దరి గురించి ఒక మాట చెప్తాను. ఆ ధనవంతుడు తన గురించి ఎవరో రాయలే కానీ అన్నాడు ఈ మాట. ఏమన్నాడు తెలుసా? అబ్రాహాము రొమ్మున అనుకున్న లాజరు చూసి అబ్రాహాము చూస్తూ, అబ్రాహ్మా, తండ్రివైన అబ్రాహ్మా, ఇదిగో ఇక్కడ ఈ పాతాళంలో ఈ అగ్నిలో నేను యాతన పడుతున్నాను. ఎంత యాతన పడుతున్నాడంటే, ఆ లాజరు పంపు తన వేలు కొన నీళ్ళు ముంచి ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద ఒలుగుతారేమో. ఒక్క నీటి బొట్టు కోసం అంత వేదన ఆ పాతాళంలో. అప్పుడు ఒక మాట చెప్పాడు అబ్రాహం, నాయనా, లోకంలో జీవించిన కాలంలో నీవు సుఖం అనిపించావు, నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు, ఎంత అనిపించాలో అనిపించావు. అయితే చనిపోయి ఇక్కడికి వచ్చావు, అక్కడ పాతాల్లో బాధపడుతున్నావు. లాజర్ను కాదు కదా, నేను కాదు కదా, ఎవరు నీ దగ్గర రావడానికి వీళ్ళే. నువ్వు ఉండేది పాతాళంలో, లాజరు ఉండేది పరదేశంలో. లాజరు కొనిపోబడి ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. చంటి బిడ్డను తల్లి తన రొమ్మును ఆనించుకుంటే
ఎంత నెమ్మదిగా ఉంటారో. ఆ లాజరు లోకంలో కష్టము, ఇరుకు, ఇబ్బంది అనుభవించాడు, కానీ పేదరికం అనుభవించాడు, కానీ ఈ ధనవంతుని బల్ల మీద నుంచి ఇప్పుడు రొట్టె ముక్కలు తిన్నాడు. కానీ అయితే ఇప్పుడు అబ్రాహాము రోమున అనుకున్నాడు. అబ్రాహాం ఎక్కడున్నాడు? దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుండా అయినాడు, ఆ పునాదులు గల. అందుకనే నీతిమంతుని మరణం అంటే మరణం ఎందుకు అవసరం అంటే, నీతిమంతుల అంతం అంత దివ్యంగా ఉంటుంది. ఈరోజు సుగుణమ్మ గారు ఆమె లోకంలో కొన్ని సంవత్సరాలు జీవించారు, అంతే ఎవరమైనా. అయితే ఇప్పుడు ఆ ఆత్మ ఎక్కడ? మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దానిని దయచేసిన దేవునితో పోవును. మరి నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? ఇంకో గమ్యం ఉంది. అదే పాతాళం చెప్పాను కదా, యేసు తానే స్వయంగా అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ఎడమ వైపున ఉన్న వారిని చూచి శపించబడిన వాళ్ళారా, అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికే పోవుడి అన్నాడు. సైతానుడు శనేశ్వరుడు నాడే ఆడిపోండి అన్నాడు. అక్కడ అగ్ని ఆరదు, వారి పురుగు చావదు, వారి బాధ సంబంధమైన పొగ నరకంలో యుగ యుగాలు లేదు. అయితే సుగుణమ్మ గారికి అది లేదు. ఆమె ప్రభుతో కూడా కర్మణ విశ్రాంతిలో ఉండి తీసుకుని పోబడింది. అది ఆమె యొక్క అంతం. మనం అందరం నమ్ముతాం. ఎవరైనా చనిపోయిన తర్వాత మన వార్తాపత్రిక చూస్తుంటాం, కొంతమంది భగవంతుడు వారి ఆత్మకి ఏం చేకూర్చాలంటారు? శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థన చేయాలంట. అంటే వాడు బ్రతికినంత వరకు ప్రార్థన చేయలేదు, పాపమే చేసి వచ్చాడు. ఇప్పుడు వాడు పోయిన తర్వాత వీళ్ళు ప్రార్థన చేసే వాడి ఆత్మకి శాంతి దొరుకుతుందా? ఇది ఎక్కడ మాట? ఇది భ్రమ. అందుకనే ఏ వ్యక్తి అయినా లోకంలో జీవించినప్పుడే నీతిమంతుడిగా తీర్చబడాలి. అప్పుడే నీతిమంతుడిగా మరణిస్తాడు. అప్పుడే నీతిమంతుడు అంతం అంటే దివ్యమైన శ్రేష్టమైన అంతం వారి ఆత్మకు శాశ్వతంగా దొరుకుతుంది. సుగుణమ్మ గారి జీవితం అదే. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీరు అంటున్నారు నీతిమంతులుగా తీర్చబడాలని. ఎలాగా నీతిమంతులుగా తీర్చబడతాము అని. ఒక పాపి నీతిగా తీర్చబడతాడా లేదా? అందుకనే క్రిస్మస్ ఇప్పటి మననే పోయింది. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షకుడు అంటే ఎక్కడి నుంచి రక్షించబడండి? మరియమ్మతో దూత తేటగా చెప్పాడు, మత్తయి 1:21. ఏమని? నీవు గర్భవతి కుమారుని కందువు, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు నీవు యేసు అని పేరు పెట్టుదు అన్నాడు. యేసై అంటే ఏదో ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు కాదు, లోక కళ్యాణం కొరకై, పాపి రక్షణ కొరకై ప్రాణం పెట్టడానికి వచ్చిన దివ్యమైన మానవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన జన్మించి 33 సంవత్సరాలు జీవించి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన తిరిగి పునరుత్థానమై లేచి ఆయన విశ్వాసం ఉంచు వారిని నీతి మంత్రులుగా తీరుస్తున్నాడు. ఒక్క వచనం చదువుతాను ఇక ముగింపులో. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. బైబిల్లో నుంచి చదువుతున్నాను. దేవుని వాక్యం దయచేసి వినండి. ఏదో మామూలు చెప్పుకుంటుంటారు ఇలాంటప్పుడు అని అనుకుంటుంటావేమో. అనుకొని చెవి నొగ్గవు, ఇదే చూపో, లోపలికి నష్టపడతాం. 4వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుకై లేపబడిను. అయ్యా అమ్మ, విన్నాం కదా ఇందాక, దావీదు పట్టణమైన రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని. ఆయన మన కొరకు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఆయన యావత్ రక్తము చెందించాడు, తనపై సమాధి చేయబడి సజీవుడు తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు కదా, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టుగా తిరిగి లేపడ్డాడు. ఈ విషయం సుగుణమ్మ గారు విన్నారు. వినడమే కాదు, ఆమె అంగీకరించారు. మాకు తెలుసు ఆ సంగతి, మీరు దగ్గరగా ఉన్న వారందరికీ తెలుసు ఆ విషయం. అలాగే ప్రభుని నమ్ముకొని బాప్తిస్మం సాక్ష్యం ఇచ్చి నీతిమంతులైన ప్రభువును ఆరాధించి ప్రార్థన చేస్తూ ఎస్కోలో సంఘంతో కలిసి సహవాసంలో ముందుకు పోతూ వచ్చింది.
మేము ఐ విట్నెసెస్ ఆమెతో కూడా ఉండి ఎరిగిన వారం అని మీకు చెబుతున్నాం గట్టిగా. అందుకనే ధైర్యం చెబుతున్నాం, నీతిమంతుల మరణం వంటి మరణం ఆమె దొరికింది, వారంతం వంటి అంతం ఆమెది, నిశ్చయంగా ఆమె ధన్యురాలు. భౌతికంగా తల్లి లేని కొరత కుటుంబంలో ఉంటుందేమో, కానీ అయితే నిజంగా ఆమె ప్రభులో నిద్రించిందిగా ఆమె ఎంతో ధన్యమైన మరణం పొందిందని ప్రభు మిమ్మల్ని ధైర్యపరిచి ఆదరించి వదాల్సి. ఇందాక ఒక మాట జ్ఞాపం చేశాను, యెషయా 66:13, ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని యేసయ్య చెప్పాడు. యెరూషలేములో మీరు ఆదరణ పొందిందని యేసయ్య చెప్పాడు. అటు ఆదరణ మీకు, మీ పిల్లలకు, పెద్దలు, ఇంటి వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సమృద్ధిగా కలగాలని మా ప్రార్థన, మా ఆశ. ఇప్పుడు సార్ రాయ్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అయిన తర్వాత ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే అప్పుడు మీరు ముందుకు వచ్చి చూసి మళ్ళీ బయటికి వెళితే ఆ తర్వాత భౌతిక కాయని మేము తీసుకొని వస్తాము. ప్రార్థన చేసుకుంటాం.